హలో ఎవ్రీవన్, నా పేరు రామకృష్ణ. నేను మొన్నటి పోలీస్ రిక్రూట్మెంట్లో నేను కూడా సెలెక్ట్ కావడం జరిగింది. కానీ ప్రస్తుతం జీవో 46 అని చెప్పేసి చాలా ఇష్యూ అయితే నడుస్తుంది. మమ్మల్ని వీలైనంత తొందరగా ట్రైనింగ్ పంపించాలి, అంటే మెడికల్ అండ్ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి మమ్మల్ని ట్రైనింగ్కి పంపించాలి. ఎందుకంటే మేము న్యాయంగా సెలెక్ట్ అయిన వాళ్ళము. నాకు 151 మార్క్స్ వచ్చినాయి మెయిన్స్లో. 151 మార్క్స్ వచ్చి స్టిల్ ఒక జాబ్ వచ్చింది అన్న ఒక సంతోషంలో, అంత సంతోషం కూడా ఇప్పుడు మాకు సంతోషం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ 46 జీవో అనే దాన్ని ముందుకు తీసుకురావడం వల్ల. యాక్చువల్గా జీవో 46 ఏంటి? జీవో 46 అనేది ఇప్పుడు ఇచ్చిందా, మధ్యలో ఇచ్చింది, మధ్యంతరంగా ఇచ్చింది అయితే కాదు కదా. జీవో 46 అనేది నోటిఫికేషన్ కంటే ముందే ఇవ్వడం జరిగింది జీవో 46. సో నోటిఫికేషన్లోనే క్లియర్గా జీవో 46ని మెన్షన్ చేశారు. సో అప్పుడు మనము క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు క్వశ్చన్ చేయడం, ఇప్పుడు దాన్ని తెరమైకి తీసి మొత్తం నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయాలనడం మాత్రం నిజంగా అది మూర్ఖత్వం అని చెప్పాలి. ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, జీవో 46 ఆధారంగానే రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి. ఇచ్చిన ఎస్ఐ రిజల్ట్స్లో కూడా జీవో 46 ఇంప్లిమెంట్ చేసిర్రు ఆల్రెడీ. ఇప్పుడు ఇచ్చిన పీసీ రిజల్ట్స్లో కూడా జీవో 46ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో అలాంటప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఒకవేళ దానివల్ల ఇబ్బంది జరిగి ఉంటే కనుక ఫస్ట్ నుంచే మనం ఫైట్ చేయాలి, అప్పటి నుంచే ఫైట్ చేయాలి. జీవో 46 ఇది మాకు మరణశాసనం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని అప్పటి నుంచే మనం చేయాల్సిందే. కానీ అప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు ప్రస్తుతం రిజల్ట్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు జీవో 46 వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, జీవో 46 రద్దు చేయాలి అని చెప్పేసి ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు, మా మిత్రులు ఎవరైతే జాబ్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా చేయడం అనేది నిజంగా చాలా దారుణం. అదే జాబ్ రాకముందు, అంటే ఎగ్జామ్స్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవి కాకముందు ఎందుకు మనం ఫైట్ చేయలేకపోయినాం? ఇప్పుడే ఎందుకు ఫైట్ చేస్తున్నాం దీనికోసం క్యాన్సిల్ చేయాలని చెప్పేసి? జాబ్ వస్తే ఓకే, జాబ్ రాకపోతే ఫైట్ చేస్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాలని చెప్పేసి చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మరి అదే మీ డిస్టిక్లలోనే ఇప్పుడు మీ డిస్టిక్లో కూడా కొన్ని జాబ్స్ అనేటివి వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పుడు మీరు 123, 125 ఇట్లా వచ్చి జాబ్ రాలేదు, మేము మెరిట్ స్టూడెంట్స్ మాకు జాబ్ రాలేదని మీరు అంటున్నారు. నిజమే భయ్య, కానీ మరి అదే 125 కంటే మీకు 125 వచ్చి కూడా జాబ్ రాలేదంటే మీకంటే ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు కదా, మీకంటే మెరిట్ స్టూడెంట్స్ మీ డిస్టిక్లో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? నేను 151 కొట్టాను, నా పరిస్థితి ఏంటి? నాలాంటి ఇంకా మెరిట్ కొట్టిన చాలామంది పరిస్థితులు ఏంటి? అయినా జీవో 46 అనేది దేనికి సంబంధించింది? ఓన్లీ టీఎస్ఎస్పీ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్కి పీసీలకు సంబంధించిన మాత్రమే, అది పీసీస్ అండ్ ఎస్ఐస్. సో దాని గురించే జీవో 46 అనే ఏఆర్ గురించి మాట్లాడతారు, జీవో 46 అనే సివిల్ గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? ఓన్లీ టీఎస్ఎస్పీ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్కి మాత్రం సంబంధించింది జీవో 46. అంటే అవి కాక ఇంకా 9 డిపార్ట్మెంట్లో 120 జాబ్స్ ఉన్నాయనుకోండి, కాకపోతే అవి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ కావు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ మాత్రం ఓన్లీ ఇవి 2 మాత్రమే, టీఎస్ఎస్పీ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్. ఏఆర్కి 55 మార్క్స్ 60 మార్క్స్ వస్తేనే జాబ్ వచ్చింది అని అంటే వాళ్ళకి ఏఆర్ అనేది డిస్టిక్ పోస్ట్తో డిస్టిక్ ఇచ్చేసారు. దానికి నువ్వు జీవో 46కి సంబంధం ఏంటి? అసలు నాకు సంబంధమే లేదు కదా జీవో 46. సో ఈ విధంగా తప్పుదో పట్టించడం మాత్రం కరెక్ట్ కాదు. మేము ఫైట్ చేస్తాం. జీవో 46 నిజంగానే కొంతమందికి సెటిలర్స్కి ఫేవర్గా ఉందని మాకు అనిపిస్తుంది, మేము సపోర్ట్ చేస్తాం. జీవో 46 క్యాన్సిల్ చేయాలి, కానీ మనం ముందు నుంచి అది మాట్లాడాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మాత్రం జీవో 46 ఇంప్లై అయింది. సో దాని ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ అనేది జరగాలి కంప్లీట్గా. ఆల్రెడీ చివరి స్థాయిలో ఉంది, సో అది కంప్లీట్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఏదైతే ఇవ్వబోతున్నాయో నోటిఫికేషన్స్, ఆ నోటిఫికేషన్స్లో జీవో 46ని రద్దు చేసి నోటిఫికేషన్ రావాలి మా మిత్రుల కోసం, మా కోసం మళ్ళీ. సో అట్లా మనం ఫైట్ చేస్తే ఒక న్యాయం ఉంది. కానీ జాబ్ వచ్చేంతవరకు, జాబ్ ఎగ్జామ్స్ అయ్యేంతవరకు మనం సైలెంట్గా ఉండేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ రాలేదని చెప్పేసి జీవో 46 రద్దు చేయాలి, ఇప్పుడు రీనోటిఫికేషన్ వేయాలి, మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలి అని అంటే కష్టపడి చదివి మేము కూడా మీలాగానే కష్టపడి చదివినాం. మేము మధ్యతరగతి వాళ్ళమే, మేము ఇబ్బందులలో ఉన్నాము. అంత కష్టపడి చదివి మరి మేమందరం ఏడికి వెళ్ళాలి బ్రదర్? ఇప్పుడు మీ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఏ డిస్టిక్ అయినా, లేదా మా జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడైనా కానీ రేషియో ప్రకారం జాబ్స్ ఇచ్చారు. ఓకే ప్రతి దగ్గర కూడా కట్ ఆఫ్ బాగానే ఉంది, ప్రతి ప్లేస్లో కూడా కట్ ఆఫ్ బాగానే ఉంది. ఒక
హైదరాబాద్ కమిషనరేట్‌లో కట్ ఆఫ్ అనేది తక్కువ ఉందని చెప్పేసి మనము కంప్లీట్‌గా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. దాని గురించి ఓకే. అది క్యాపిటల్, హైదరాబాద్ అనేది క్యాపిటల్ అంటున్నాం కాబట్టి క్యాపిటల్‌కి సంబంధించి అంతకుముందు మనం ఫ్రీ జోన్ గురించి మాట్లాడినాం కాబట్టి సో దాని గురించి ఏం చేయాలో అది మాట్లాడాలి. అది కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ దానికి ఇంప్లై అయిపోయింది. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం? చేయాలి. అప్పుడు మనం ఒప్పుకున్నాం, ప్రిలిమ్స్ రాసినాం, మెయిన్స్ రాసినాం, అన్నీ రాసినాం. ఇంకా చేయడానికి ఏముంది అందులో? చేసేది ఉంటే మనం ముందు చేయాల్సి ఉండే. అలా చేయకుండా ప్రస్తుతం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఈ విధంగా ఇబ్బంది చేసే విధంగా, వాళ్ళు ఇబ్బందులు పడే విధంగా మనం ప్రవర్తించడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. మిత్రులారా, జియో 46 కోసం మీతో పాటు మేము సపోర్ట్ చేస్తాము రద్దు చేయాలని చెప్పేసి. కానీ అది నెక్స్ట్ నోటిఫికేషన్కి, ఆ నోటిఫికేషన్లోనే ఉండాలి. జియో 46 ఇంప్లై అవ్వట్లేదు, జియో 46ని రద్దు చేస్తున్నామని చెప్పేసి మనకు ఫాలో కావట్లేదు అని చెప్పేసి ఆ నోటిఫికేషన్లోనే ఉండాలి. అప్పుడు మనము మాట్లాడడానికి అది ఉంటుంది. మరి మీ జిల్లాల్లో 125, 124, 123 వచ్చి మీకు జాబ్ రాలేదని మీరు బాధపడుతున్నారు నిజంగా. ఓకే. కానీ మీకంటే అదే జిల్లాలో మీకంటే ఎక్కువ మార్కులు సంపాదించి మరి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ గురించి, వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో దయచేసి కొద్దిగా కోఆపరేట్ చేయాలి. మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం తప్పకుండా. సో కోఆపరేట్ అంటే మేమేదో మిమ్మల్ని ఏదో అడగట్లేదు. ఇదివరకు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ జీవోని ప్రకారం రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ కావాలి. ఆ రిక్రూట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్స్కి అనేది మనం ఫైట్ చేయాలి. అప్పుడు జియో 46 అనేది పెట్టొద్దని చెప్పేసి ఫైట్ చేయాలి. మా సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము.